IGT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 పోలీస్ ఆఫీసర్, పేరు అరుణ్ కుమార్, డిఎస్పీ భద్రాచలం. 2009లో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన అరుణ్ కుమార్ గారు ఎక్కువ శాతం ఇంటెలిజెన్స్లో పనిచేశారు. నక్సల్స్ మూవ్మెంట్ పనిచేసిన ప్రాంతంలో ఎక్కువ కాలం ఇంటెలిజెన్స్ పనిచేశారంటే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఆయన ఇచ్చిన ఇన్పుట్సే ఈరోజు రాష్ట్రంలో, తెలంగాణలో మావోయిస్టులు లేని రాష్ట్రంగా నమోదైంది. అంటే అరుణ్ కుమార్ గారు ఒక్కటి ఇచ్చింది కాకుండా ఆ టీం అంతా చేసిన వర్క్ ఈరోజు ఇన్పుట్స్ అంత చక్కగా వచ్చాయి. అరుణ్ కుమార్ని అడిగి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, వస్తున్నప్పుడే ఆయన కూడా నక్సల్స్ మూవ్మెంట్ నుంచి బాగా ఉన్న ఏరియా నుంచి వచ్చారు కాబట్టి అక్కడ ఎలాంటి అనుభవాలు ఉండేవి. ముఖ్యంగా ఫస్ట్ పోస్టింగ్ కరకగూడెం, నక్సల్స్ పోలీస్ స్టేషన్ పేల్చిన మంచి పెద్ద ఎఫెన్స్ అది. ఆ కరకగూడెంలో ఆయనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి, భద్రాచలంలో వరకు ఆయన చేస్తున్న జర్నీ ఎలాగుంది అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. అరుణ్ కుమార్ గారు తెర మీదకి రారు, తెర వెనక నడిపిస్తుంటారు. తెర మీదకి వచ్చేది చాలా తక్కువ, మిగతా ఆఫీసర్లాగా ఉంటారు. కానీ మీరు నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన వరంగల్ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ మూవ్మెంట్ ఎలాగుండేది. ఇప్పుడు భద్రాచలం, కొత్తగూడెం, చెర్ల, వెంకటాపురం ఆ ప్రాంతాన్ని ఎక్కువ కాలం పనిచేస్తున్నప్పుడు ఇక్కడ మూవ్మెంట్ ఏ స్థాయి ఉంటుంది, దళాల యాక్టివిటీ ఎలాగుండేది, అసలు ఆ సిద్ధాంతం కనుమరిగిన సిద్ధాంతాన్ని పట్టుకొని వేలాడబట్టే వాళ్ళందరూ ఈ పరిస్థితికి వచ్చారా, లేదు పబ్లిక్లో వాళ్ళకి సరిగ్గా సపోర్ట్ లేక వాళ్ళందరూ బయటకు వచ్చారా? మీకు ఎక్కువగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాగుంది కాబట్టి ఇప్పుడు జరిగిన ఇష్యూకి అంటే గడువుకు ముందే నక్సల్స్ మూవ్మెంట్ బ్రేక్ అవ్వడానికి మీ పార్ట్ ఎంతవరకు ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అరుణ్ కుమార్ గారు వరంగల్ టు భద్రాచలం జర్నీ చెప్పండి. మాది తిమ్మాపురం విలేజ్, హనంకొండ మండలం, గతంలో ప్రజెంట్ కిలా వరంగల్ మండలం, వరంగల్ డిస్టిక్. నేను పుట్టి పెరిగిందంతా మా తిమ్మాపూర్ విలేజ్లోనే. నేను చిన్నప్పుడు కూడా మా విలేజ్లో, మాది వరంగల్ నుండి ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండే ఊరైనా కూడా మా దగ్గర అప్పుడున్న మావోయిస్టు పార్టీలు ఏదైతే విరసం అయితే ఏమైతుంది, మన పీపుల్స్ వార్ ఇవి తిరిగేది. ఆ క్రమంలో వీళ్ళు వచ్చి మా దగ్గర పాటలు పాడే క్రమంలో ఊర్లో ఉన్న పబ్లిక్ అంతా ఆ పాటలు వినేకి వెళ్తుండే. అదే సమయంలో నేను కూడా వెళ్ళి వింటుండే. అసలు నేను ఎందుకు వెళ్తున్నా, ఆ పాటలు ఎందుకు వింటున్నా, నేను వాళ్ళు ఏది జై కొట్టమంటే నేను ఎందుకు కొడుతున్నా అనేది కూడా అర్థం కాని స్టేజ్లో ఆ పాటలకు అట్రాక్ట్ అవ్వడమో, లేకపోతే ఆ పబ్లిక్ అక్కడ ఎందుకు వెళ్తున్నారని తెలియకుండా కూడా మేము వెళ్ళి చూడడం జరిగేది అన్నట్టు. ఎవరి పాటలు విన్నారు మీరు అప్పుడు? అంటే ఇక అది స్పెసిఫిక్ ఎవరు పాటలు అనేది మనకు అప్పుడు, అంటే నా చిన్న వయసు కాబట్టి కరెక్ట్గా గుర్తించలేకపోతున్నాం. కానీ అప్పుడు వాళ్ళు చేసే క్రమంలో కొన్ని ఏం చేసేదంటే వాళ్ళు పబ్లిక్గా పంచాయతీలు చేసేది అన్నట్టు. అంటే ఏంటిదంటే అధిక వడ్డీలకు ఇచ్చేవారిని పిలిపించేది ప్రజల మధ్యలోకే. మీరు ఎందుకు అధిక వడ్డీలు ఇస్తున్నారు అనే దాని మీద కూడా వాళ్ళు కొంత వాళ్ళను అక్కడ ప్రజల మధ్యలోనే వాళ్ళ గొడవలను పరిష్కారం చేసి అక్కడికక్కడనే వాళ్ళని శిక్షించేయడం చేసేది అన్నట్టు. ఇట్లా ప్రజలు ఎక్కువ వాళ్ళకు దగ్గర అవ్వడం మొదలుపెట్టిండ్రు అన్నట్టు. మాకు పోలీస్ స్టేషన్ మామ్నూరు పోలీస్ స్టేషన్, ఇది మా విలేజ్ నుండి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నా కూడా పోలీసును అప్రోచ్ కాకుండా ఉంటుండే పబ్లిక్. ఎందుకంటే నేను అప్పుడు, అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తే ఏంటంటే పబ్లిక్తోని పోలీస్కు రిలేషన్ తక్కువ ఉండడం వల్ల పబ్లిక్ ఎవరైతే ఎక్కువ యాక్సెస్ ఉంటారో వాళ్ళనే అప్రోచ్ అవుతుండ్రు అనేది ఒక విషయం అయితే నేను నా చిన్నప్పుడు గ్రహించిన. మా ఊరు నుండి కూడా ఒక అతను మావోయిస్టు పార్టీలో ఉన్నాడని నాకు అప్పుడే తెలుసు. ఎవరైనా అతను జనార్దన్ రెడ్డి అని తర్వాత క్రమంలో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంత్యక్రియలు కూడా మావోయిస్టు పార్టీ, అంటే ఏదైతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ నుండి కానీ పార్టీ నుండి కానీ ఆ రోజు వచ్చి ఆయనకి నివాళులు అర్పించిపోయింది అనేది చెప్పుకున్నారు. కానీ నాకు కూడా అదైతే తెలియదు. ఇది మీరు ఆ పాటల ప్రభావం ఆకర్షులైన ఎందుకు అటువైపు అడగలేదు, మీరు చదువుకోవడం అటే వచ్చారు? అంటే ఏమైందంటే ఇది మా దగ్గర ఒక, నాకు ఊహ తెలిసే వరకే ఇది మా దగ్గర నుండి దూరం అయిపోయింది. ఏదైతే ఈ పాటల ప్రభావితం ఉందో అది మా దగ్గర నుండి దూరం అయిపోయింది. ఎందుకంటే అప్పటి సంవత్సరం అంటే అది నాకు తెలిసి 95, 96 పీక్ స్టేజ్ ఉంది కదా. 95, 96 పీక్ స్టేజ్లు ఉంది. అంటే ఎప్పుడు అంటే ఆ టైం తర్వాత గవర్నమెంట్ కొంత గట్టిగా యాక్షన్ తీసుకోవడం వల్ల ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి అయితే వెళ్ళిపోయింది. ఏదైతే హనంకొండ పోలీస్ స్టేషన్ మీద బాంబు దాడి జరిగిందో అప్పటి వరకు కూడా నాకు మావోయిజం అనేది కొంత ఐడియా ఉంది అన్నట్టు. ఆ దాడి జరిగిన తర్వాత కొన్ని రోజులకే ఒక 2 days 3 days వితిన్లోనే ఒక ఎన్కౌంటర్ అయింది అన్నట్టు. అంటే పోలీసు యొక్క ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఇంత ఉంటుందా అనేది నాకు అప్పుడు కొంత అయితే ఐడియా ఉంది. ఈ క్రమంలో నాకు మావోయిస్ట్ మీద నా చిన్నప్పుడు కొంత అవగాహన ఉంది అన్నట్టు. అప్పుడు మీ చిన్నతనంలో గట్టి పనిచేసిన పోలీస్ ఆఫీసర్ అండి అప్పుడు చాలామంది పనిచేశారు వరంగల్లో. చాలామంది పని చేసిన ఇది మన
మన ఎక్స్ డీజీపీ సార్ ఉండే. గౌతమ్ సవాంగ్ గారా? కాదు కాదు, జేవి రాముడు గారు, ఏబి వెంకటేశ్వరరావు, సురేంద్రబాబు. ఏదేమైనా కూడా అప్పుడున్న పోలీస్ ఆఫీసర్ల గురించి నాకు పెద్ద పరిచయం లేకున్నా ఓకే డిటి నాయక్ గారు అందరూ చేశారు. చేసింది కానీ మన సారు అప్పుడు ఇది నళిని ప్రభాత్ ఒకటి ఎస్ నా అప్పుడు నళిన్ ప్రభాత్ సార్ది కొంత ప్రభావం అయితే ఉంది. సారు వచ్చిన తర్వాత వరంగల్ సిటీని ఒక రకంగా సెట్ చేయడం, మావోయిస్టు పార్టీకి బాగా ఉక్కుపాదం మోపడం, ఇవన్నీ ఆ సీజన్తో వరంగల్ టౌన్ నుండి మావోయిస్టు పార్టీ నెమ్మదిగా అడవులకి వెళ్ళిపోవడం అయితే నాకు అప్పటి వరకు తెలిసిన ఇదన్నట్టు. ఆ తర్వాత ఇక నాకు మళ్ళీ మావోయిస్టు పార్టీతో సంబంధం లేదు. నేను తర్వాత ఏం చేసిన అంటే 2006లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయినా. నేను 2006లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి ఫస్ట్ నేను హైదరాబాద్ సిటీలో పోస్టింగ్ నాది. నేను నల్లకొండ పోలీస్ స్టేషన్లో ఒక 1.5 year పోస్టింగ్ చేసిన కానిస్టేబుల్గా. ఆ తర్వాత 2009 బ్యాచ్లో డైరెక్ట్ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినా. నేను 2009 సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ ఉమ్మడి ఖమ్మం డిస్టిక్. అప్పుడు ఉమ్మడి ఖమ్మం డిస్టిక్లో కరగూడెం పోస్టింగ్ ఇచ్చారు. నేను 2011 డిసెంబర్లో కరగూడెం పోలీస్ స్టేషన్లో నేను బ్లాస్ట్ అయింది కదా, అప్పటికి బ్లాస్ట్ అయింది. ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకున్నా. ఎస్హెచ్ఓగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మా కరగూడెం పోలీస్ హిస్టరీ చదివితే ఏమైందంటే 2 మేజర్ బ్లాస్టింగ్స్ ఉన్నాయి. ఒకటి 92లో రాళ్ళవాగు బ్లాస్టింగ్ అని ఒకటి మన పోలీస్ జీబును పేల్చారు. దాంట్లో కూడా అందాజు ఒక 10 మంది చనిపోయారు. ఆ తర్వాత 97 పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్ చేశారు. పోలీస్ స్టేషన్ బ్లాస్టింగ్లో మొత్తం 16 మంది చనిపోయినారు అన్నట్టు. ఈ 2 ఇన్సిడెంట్ల మీద నేను బాగా స్టడీ చేసిన. ఎందుకు ఈ మారుమూల ప్రాంతమైన ఇక్కడ మావోయిజం కూడా గట్టిగా లేని ప్రాంతంలో ఈ 2 ఇన్సిడెంట్ పోలీస్ మీద ఎందుకు జరిగినాయి అనే దాని మీద నేను బాగా స్టడీ చేస్తే నాకు అలా కనిపించిన ఒక ల్యాబ్స్ ఏంటంటే ప్రజలతోని కరెక్ట్గా సంబంధాలు లేకపోవడం అనేదే నాకు కొంత ల్యాబ్స్ అనిపించింది అన్నట్టు. పోలీస్కి ప్రజల గ్యాప్ ఉంది, అక్కడ గ్యాప్ ఉంది అన్నట్టు నాకు అనిపించింది. అది నా ఒపీనియన్, నాకు అనిపించింది. అనిపించిన తర్వాత మనం ఇప్పటి నుండి అయినా ప్రజలతోని కరెక్ట్గా మనం సంబంధాలు ఏర్పరిచి వాళ్ళకి ఏది అవసరమో దాని అవసరాన్ని తీర్చగలిగితే, వాళ్ళతోని నేను కరెక్ట్గా సంబంధం మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా నన్ను అప్రోచ్ అవుతారు అనేది నాకు ఒక ఐడియాకి వచ్చిందండి. ఐడియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను అక్కడ పోలీస్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక ప్రారంభించిన ఎట్లా చేయాలి దీన్ని అనే ఒక ప్రణాళిక పైన ప్రతి ఊర్లో అందరితో మాట్లాడాలి. అంటే గ్యాప్ కనిపించి దాని ఆరిజిన్కి వెళ్తారు, రూట్స్ కోసం వెళ్ళారు. ఎస్, ఆ గ్యాప్ను నేను ఫిలప్ చేయాలి. ఫిలప్ చేయగలిగితే మళ్ళీ ఇలాంటి సంఘటన మా ఏరియాలో జరగకుండా ఉంటుంది అనేది నాదొక కాన్సెప్ట్ వచ్చింది. కాన్సెప్ట్ వచ్చిన తర్వాత నేను ఆ క్రమంలో పోలీసింగ్ మొదలుపెట్టినాను. నేను మా కరగూడెంలో ఉన్న ప్రతి గూడెంకి వెళ్ళేది. ప్రతి గూడెం వెళ్ళి ప్రతి విలేజర్స్తోని డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేది. వాళ్ళకు కూడా అప్పటి వరకు కూడా అరే పోలీసు వచ్చి మనతో ఇట్లా మాట్లాడతారు అనే దాంట్లో నమ్మకపోతుండే కొంత టైం వరకు నన్ను. ఎందుకంటే అప్పటి వరకు పోలీసులు ఊర్లలోకి పోయి ప్రజలతోని ఇట్లా ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఉండే ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు మావోయిస్టు ప్రభావితం ఎక్కువ ఉండే. 2 పెద్ద ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆ క్రమంలో అప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ కూడా మారుమూల ఊర్లోకి పోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుండే. సార్ మీరు ఎందుకు సంఘటన జరిగింది మీద మీరు బాగా డెప్త్కి వెళ్ళారు కదా, కానీ కరకగూడెం పోలీస్ స్టేషన్కి బ్లాస్టింగ్కి కారణం ఏంటి? అదొక పెద్ద స్కెచ్ వేసి దాదాపు 45 రోజులు రెక్కి చేసామని అంటుంటారు, అది వాస్తవేనా? అది కరెక్ట్ రక్కి చేయడం వల్లనే ఆపరేషన్ వాళ్ళు కరెక్ట్గా సక్సెస్ చేసుకున్నారు అనేది మనకు అందరూ. కరకగూడెం పోలీస్ ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ కరగూడెం పోలీస్ స్టేషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదండి. అవునా? నేను అక్కడ ప్రజలు చాలా మందిని అడిగిన. ఇప్పుడు ఇంత ప్రభావితం ఉన్న చాలా ఏరియాలు ఉండగా కరగూడెం పోలీస్ స్టేషన్ ఎందుకు బ్లాస్ట్ అయింది అనే దాని మీద నేను అక్కడ ఉన్న ప్రజలు చాలా మంది అడిగిన. ఎవరు కూడా అసలు ఇక్కడ మాకు పోలీసుతో ఇబ్బంది లేదు, అయినా కూడా ఇది ఎందుకు కొట్టిండ్రు అనేది కూడా ఈజీగా ఉందన్నా. ఇక వాళ్ళు ఒక దాడి చేయాలి అనే క్రమంలో ఈ దాడి రాష్ట్రం మొత్తం వాళ్ళ ఎఫెక్ట్ చూపెడుతుంది అనే సందర్భంలో వాళ్ళు దాడి చేసి ఉంటారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నేను అక్కడ ప్రజలందరితో మాట్లాడినా. ఎవరైనా మనకు చెప్తుండే కదా, మాకు ఇట్లా పోలీసు వాళ్ళు అన్యాయం చేస్తే మేము వాళ్ళను అప్రోచ్ అయినాం, వాళ్ళు అందుకే ఈ రివెంజ్ తీర్చుకున్నారు అని చెప్పేటోళ్ళు. మనం చాలామంది అక్కడ ఉన్న సీనియర్స్ని అడిగినాము, అప్పుడున్న యూత్ని అడిగినాము, ఎవరికి కూడా దానికి సమాధానం లేదు. అంతేందుకంటే నేను కరగూడెం పోయిన తర్వాత విలేజ్లోకి పోతాం కదా, పోయిన తర్వాత మీరు ఎప్పుడన్నా మావోయిస్టు పార్టీలో ఎవరినైనా చూసినారా అంటే అసలు ఎవ్వరు తెలియదు అనే ఒక సమాచారమే ఉంటుండే అక్కడ. మాకు ఎవరికి ఎవరు తెలియదు, మూమెంటే లేదు, అక్కడ మూమెంటే లేదు అంటారు అన్నట్టు. అంటే ఈవెన్ మెయిన్ రోడ్ మీద విలేజ్లో అయినా ఇంటీరియర్ విలేజ్లో ఎవరిని అడిగినా కూడా మూమెంటే లేదు. అంటే మనకు తెలిసి కూడా అక్కడ వాళ్ళు ఏం ఆర్గనైజ్ చేయలేదు మూమెంట్. జస్ట్ అది షెల్టర్ ప్లేస్ లాగానే యూజ్ చేసుకున్నారు కరగూడెం అనే పిఎస్ లిమిట్స్లో.
షెల్టర్గానే ఉండేది. వాళ్ళ ప్రజలతో కూడా ఎక్కువ అక్కడ కలవపోయేది, ఎక్కువ సంబంధాలు కూడా లేవు. అదే సందర్భంలో మనం ప్రజలను అడిగినా కూడా మరి మావోయిస్టు పార్టీ ఇంత 2 పెద్ద పెద్ద బ్లాస్టింగ్ చేసిండ్రు, అసలు ఇక్కడికి ఎవరు పార్టీ ఇంపార్టెంట్ మీకు ఎవరు ఉందనే కాన్సెప్ట్లో కూడా మనం బాగా ట్రై చేసినా కూడా అక్కడ ఎవరిని అడిగినా మేము ఇంతవరకు చూడలే అనే సమాధానమే మాకు వచ్చేది. అంటే ఆ చుట్టుపక్కల దళాలు ఉండేవండి అప్పట్లో, మనుగూరు, అప్పుడు ఏటూరు నాగారం. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ కమిటీ గతంలో డీకేడిసి అని ఉండేది. డీకేడిసి నేను కరగూడెం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు డీకేడిసి ఉండేది. డీకేడిసిలో అప్పుడు కేకేడబ్ల్యూ అని డివిజనల్ కమిటీ. కొత్తగూడెం అదేనా? కేకేడబ్ల్యూ అంటే కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఇది ఒక డివిజన్ కమిటీ ఉండేది. ఆ డివిజన్ కమిటీలో మా మనుగూరు ఏరియా ఒక దళం ఉండేది. ఆ మనుగూరు ఏరియా దళం అనేది అప్పుడు అంతగా పెద్ద ప్రభావితం కాదు. అప్పటికే ఈ దళాలన్నీ కూడా షెల్టర్ కోసం ఛత్తీస్గఢ్కి వెళ్ళినాయి. మన దగ్గర కొంత టైట్గానే ఉంది. దళాలు అయితే షెల్టర్ కోసం ఛత్తీస్గఢ్కి వెళ్ళాయి. కాకపోతే ఫ్రీక్వెంట్గా వచ్చి వాళ్ళు ఆర్గనైజ్ చేయడము పోవడం అనేది అయితే జరుగుతుంది. వాళ్ళ ఉనికి కోసమే బ్లాస్టింగ్. అంటే ఆ బ్లాస్టింగ్ 90 to 97 అయినప్పుడు కొంత దళాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. తర్వాత 2004 అయిన తర్వాతనే ఈ దళాలన్నీ ఛత్తీస్గఢ్కి వెళ్ళినాయి. కొంత పోలీస్ ఏదైతే టైట్ చేయడం వల్ల ఈ దళాలన్నీ ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయినాయి. ఛత్తీస్గఢ్లో షెల్టర్ పెట్టుకొని ఆర్గనైజేషన్ పర్పస్ మాత్రమే వచ్చి 2 నెలలు 3 నెలలు తిరిగి ఆర్గనైజ్ చేసి మళ్ళీ రిటర్న్ పోతుండే. మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఆర్గనైజ్ చేసేది వాళ్ళైతే చేసేది. సార్ మీరు సంవత్సరం పాటు పనిచేస్తారు కదా కరంగూడెంలో? నేను 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు చేశారు. ప్రజలకి పోలీసు ప్రజలకు గ్యాప్ లేకుండా మీరు ప్రతి గూడెం వెళ్ళారు, మాట్లాడారు. మరి అటువైపు నుంచి రాలేదా థ్రెట్ మీకు? నేను ప్రతి గూడెం వెళ్ళినా మాట్లాడినా. ఈ మాట్లాడే క్రమంలో ఏమైందంటే వాళ్ళకు ఒక కొంత టైం తర్వాత నా మీద వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం అయితే ఏర్పడ్డది. ఓకే, పోలీస్ అంటే ప్రజల దగ్గరికి వస్తారు, ప్రజల సమస్యలు తీరుస్తారు అనే క్రమంలో మనం ఏం చేసినామంటే ఇప్పుడు ఏదైతే గుత్తుకు హ్యాబిటేషన్స్ ఉంటాయి కొన్ని మా దగ్గర, అప్పుడు కరగూడెంలో ఒక 8 గుత్తుకు హ్యాబిటేషన్స్ ఉంటాయి. ఒకరోజు నేను ఒక గుత్తుకు హ్యాబిటేషన్కి విలేజ్ డిస్ట్రిక్ట్ పోయినప్పుడు ఏమైందంటే ఒక ముసలతను ఒక 60-65 సంవత్సరాలు ఉంటాయి. అతను ఈ చలికాలంలో నిప్పు పెట్టుకుంటారు కదా, ఆ నిప్పు కాలు సగం కాలిపోతుంది. అతనిది కాలిపోయి అది సెప్టిక్ అయింది, బాగా అట్లుంది అన్నట్టు. ఉన్న క్రమంలో మనం చూసి అరే ఇంత అయినా కూడా మీరు హాస్పిటల్ పోకపోతే ఇబ్బంది పడతారని చెప్పేసి అతన్ని మనం ఏం చేసినాం, దగ్గరుండి హాస్పిటల్ షిఫ్ట్ చేసి అతనికి ట్రీట్మెంట్ చేయించి మంచిది అయిన తర్వాత తీసుకొచ్చి అదే విలేజ్లో పెట్టినాం. అప్పుడు వాళ్ళకు పోలీస్ మీద ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఓకే, పోలీస్ అనేటోళ్ళు ప్రజలకు పని చేస్తారు, వాళ్ళకు మనం ఏదైనా చెప్పుకోవచ్చు, మన కష్టాలు బాధలు ఏవైనా చెప్పుకోవచ్చు అనే దాంట్లో అట్లా ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అట్లా మేము ఏం చేసినామంటే ఇట్లా వైద్యం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు వైద్యం చేయించినాం. ఇంకా ఆర్థికంగా ఎవరికైనా ఏదైనా కావాలన్నా కూడా చేసినాం. వాళ్ళకి వేరే ఇప్పుడు మండల ఆఫీస్లో కానీ ఆర్డీఓ ఆఫీస్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఏమైనా పని ఉందనుకో వీళ్ళు పోయి చేసుకోలేరు. వీళ్ళు ఒక దళారిని పట్టుకోవాల్సిందే, ఆ దళారి ఎప్పుడు పని చేయబోతుంది. అట్లాంటి టైంలో మనం ఏం చేసినామంటే ఈ ఆఫీసులకు వీళ్ళని తోలే ముందు కన్సర్న్ ఆఫీసర్కు మనం ఫోన్ మాట్లాడి ఇట్లా మా దగ్గర నుండి ఒక కంప్లైంట్ వస్తుంది, మీరు కొద్దిగా వాళ్ళకి హెల్ప్ చేస్తే మా దగ్గర వీళ్ళు పోలీసుకు కొంత అనుకూలంగా పనిచేస్తారు అనే కాన్సెప్ట్లో మనం అన్ని గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళు ఎవరు పోయినా కూడా మనం రికమెండ్ చేసేది, వాళ్ళకు పని జరిపించేది. ఆ విధంగా పోలీసుకు ఉన్న ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడాయి. అప్పుడు నాకు ఫస్ట్ హరికుమార్ సారు ఉండే, ఆ తర్వాత రంగనాథ్ సార్ వచ్చింది. రంగనాథ్ సార్కు మావోయిజం మీద మంచి గ్రిప్ ఉంది. అతను సార్ వచ్చినాక మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, మీరు ఎట్లా చేసినా నేను మీకు సపోర్ట్ చేస్తా, మాకు కావాల్సింది మావోయిస్టు రహిత పోలీస్ స్టేషన్గా నీ పోలీస్ స్టేషన్ ఉండాలనేది సార్ బాగా ఎంకరేజ్మెంట్ చేసింది మాకు. సార్ గైడెన్స్లో కూడా మేము బాగా పనిచేసినాం అప్పుడు. సరే, 2.5 సంవత్సరాల్లో మీకు ఇదొకటి గుర్తుంది, ఇంకేమైనా గుర్తున్నాయా అక్కడ? అంటే ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలలో మాకేమైందంటే ఇప్పుడు ఒక టైంలో ఒక 40 మెంబర్స్ దళం వస్తుంది ఒక సందర్భంలో. అది 2012 నాకు తెలిసి వర్షాకాలం అంటే జూన్ జూలై మధ్యలో కరగూడెం వైపు ఒక దళం వస్తుంది. ఒక 40 మందితో వస్తారు అన్నట్టు. అప్పుడు లీడ్ చేసింది ఇప్పుడు ఏదైతే హరిభూషణ్ చనిపోయిండో అతను లీడ్ చేస్తుండు. అతనితో పాటు ఆ రోజు దామోదర్ ఉన్నాడు. దామోదర్తో పాటు పుష్పక అని మనకు పూవర్త్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఆమె ఉంది. ఆమె సుధాకర్ వాళ్ళ భార్య. అప్పుడు సుధాకర్ రాలే, అప్పుడు సుధాకరే దీనికి అంత హెడ్ ఉంటుండే, సుధాకర్ అవతలనే ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చింది అన్నారు. వీళ్ళందరూ వచ్చిన ఇన్ఫర్మేషన్ను అదే విలేజర్ ఒక అతను చూస్తాడు, చూసి మనకు అడ్వాన్స్గా చెప్పగలిగిండు అన్నట్టు. అట్లా అంటే మాకు అప్పుడు అనిపించింది అన్నట్టు, నేను చేసే కార్యక్రమాల వల్ల
మాకైతే సమాచారం అయితే వస్తుంది, ప్రజలు మమ్మల్ని నమ్ముతుండ్రు అనేది మాకు ఒక అభిప్రాయం ఏర్పడేది. అప్పటి నుండి కూడా మా ఏరియాలో ఎప్పుడు దళ మూమెంట్ ఉన్నా విత్ ఇన్ డేస్లోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఓకే, చెప్పండి. దాంతోపాటు మేము ఆర్గనైజ్ చేసేది మా పోలీస్ కానీ పార్టీ. వీళ్ళు వస్తారని ముందే వచ్చింది కదా, మరి మీరేం చేశారు? అంటే వచ్చారని వచ్చింది, అప్పటి వరకు ఆ ఏరియాలో ఉన్నారు లేరు అనే ఇన్ఫర్మేషన్ కొంత తక్కువ ఉంటుండే. ఆ తర్వాత మాకు వస్తుండ్రు అనేది, వచ్చిండ్రు తిరుగుతుండ్రు అనేది ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తుండే. వచ్చినప్పుడల్లా మేము కూమింగ్ ఆపరేషన్స్కు మేము పోతుంటిమి. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడమా అట్లా జరుగుతున్న సందర్భాలల్లో ఏమైందంటే ఓకే కరగూడెం ఏరియాకి పోతే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. కానీ ఎప్పుడు సైట్ అవ్వలేదు మీకు? సైట్ కాలేదు ఆ టైంలో. అంటే కరగూడెం ఏరియాకు పోతుంటే పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ పోతుంది, అంటే పబ్లిక్లో మార్పు వచ్చింది ఆ ఏరియాలో. కాబట్టి అది మనకు అప్పట్లాగా సేఫ్టీ జోన్ కాదు. మనం అక్కడికి పోయినా కూడా పబ్లిక్ను ఫ్రీక్వెంట్గా ఎవరిని కలవద్దు, మనకైతే ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వాళ్ళని కలవాలనే దాంట్లో అయితే వాళ్ళు వెళ్ళారనే అభిప్రాయం మాకు తర్వాత తెలిసింది. అది ఓకే. కరగూడెం తర్వాత నేను కరగూడెం తర్వాత మనుగురు చేశాను. మనుగురు కూడా ఓన్లీ మనుగురు టౌన్ వరకే టౌన్ లాగా ఉంటుంది, మిగతా అది కూడా ఇంటీరియల్ ఏరియానే. అక్కడ పోయిన తర్వాత కూడా మేము ఈ ఇంటీరియల్ విలేజ్తో కూడా బాగా ఇంటరాక్ట్ అయ్యేది. అక్కడికి అంటే కొద్దిగా మనుగురుకు తక్కువలేండి, ఎందుకంటే మనుగురు అంతా కొద్దిగా టౌన్ వాతావరణంలో ఉంటుంది, విలేజెస్ ఇంటీరియల్ తక్కువ ఉంటాయి. మనుగురులో కూడా అంతగా కరగూడెం కన్నా తక్కువే. కరగూడెం కంటే తక్కువనే. కరగూడెం ఇక ఫుల్లీ ఎఫెక్టెడ్ అది. అప్పుడు మనుగురులో కూడా మనము ఈ గుత్తికు హ్యాప్టేషన్స్ వీళ్ళతో ఎక్కువ కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అంతే, అదే పోలీసింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ పెరగాలంటే కమ్యూనిటీ పోలీసింగ్. వాళ్ళకి ఏది కావాలో మనం అటెండ్ అయినాం అనుకో ఆటోమేటిక్గా మన మీద నమ్మకం వస్తుంది, మనం వద్దన్నా కూడా ఇన్ఫర్మేషన్ చెప్తారండి వాళ్ళు, షూర్. అది ఓకే. మనుగురు తర్వాత నేను మనుగురు తర్వాత ముల్కల్పల్లి చేశా. ముల్కల్పల్లిలో ఒక 1.5 years చేశా. ముల్కల్పల్లిలో కూడా మాకు 18 గుత్తికు హ్యాప్టేషన్స్ ఉండే అప్పుడు. అది ఇంటీరియలే, బట్ కాకపోతే అక్కడ మూమెంట్ ఉండదు. మూమెంట్ లేకుండా కూడా మనం ఏం చేసేదంటే ఈ ముల్కల్పల్లిలో అందరూ కూడా మన సుక్మా, బీజాపూర్, దంతెవాడ ఈ డిస్టిక్లలోకి వెళ్ళి మైగ్రేట్ అయిన వాళ్ళే. మనం ఏం చేసేదంటే వీళ్ళు రెగ్యులర్గా అటు వెళ్ళేస్తుంటారు, ఛత్తీస్గఢ్కి వెళ్ళేస్తుంటారు. అంటే వెళ్ళినప్పుడల్లా వీళ్ళని మనం మోటివేట్ చేసేది, అక్కడ ఏం జరుగుతుందో కనుక్కొని మళ్ళీ వచ్చి మాకు చెప్పమని చెప్పేది అన్నట్టు. సో అట్లా కూడా మేము కొంత ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసేది. ఏది బీజాపూర్లో ఏమవుతుంది, సుక్మాలో ఏమవుతుంది, దంతెవాడలో ఏమవుతుంది అంటే ఏరియా వైజ్గా కొంత అప్పుడైతే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అట్లా ఇన్ఫార్మర్ వ్యవస్థను మనం అప్పుడు కూడా తయారు చేసి వీళ్ళు రెగ్యులర్గా ఏదైతే ఇంటీరియల్ విలేజ్ పోయి వచ్చిన తర్వాత అక్కడ ఏ దళాలు మూమెంట్ అవుతున్నాయి, వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళు ఎట్లున్నారు ఇప్పుడు అనే దాని మీద అయితే మేము కొంత వర్కౌట్ చేసినాం. తర్వాత ఎక్కడికి వచ్చారు? ఆ తర్వాత నేను ఇంకా ముల్కల్పల్లి పోస్టింగ్ తర్వాత నేను ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయినా. ఇంటెలిజెన్స్ వరంగల్ RIO ఆఫీస్. నేను పొలిటికల్ ఇంటెలిజెన్స్గా అక్కడ ఒక 4 years వర్క్ చేశాను. ఓకే. ఆ తర్వాత నాకు 2020 సెప్టెంబర్లో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. 2020 సెప్టెంబర్ అప్పుడు నాకు ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్గా ప్రమోషన్తో నేను SIBకి వెళ్ళడం జరిగింది. నేను SIBలో దగ్గర ఒక 6 years వర్క్ చేశాను. 2020 అంటే కరోనా, 21 అంటే కరోనా అయిపోయి సెకండ్ వేవ్కు స్టార్ట్ అయ్యే ముందు. ఓకే. ఫస్ట్ వేవ్ అయిపోయింది. సాధారణంగా ప్రతి ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ చేయాలనుకుంటారు కదా, మీరు దీంట్లోనే ఎందుకు స్టిక్ అయిపోయారు? ఇది ఏమంటే ఒక్కొరికి ఒక ప్యాషన్ ఉంటుంది, మనకి ఇది ఒక ప్యాషన్, ఇది ఒక అడిక్ట్ అంతే. వన్స్ దీనికి అడిక్ట్ అయినామంటే ఇది చేయాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది మనకు. ఇది అడిక్ట్ అయిపోయినాం, ప్యాషన్ కూడా ఇది ఒకటి మనకు. అంటే దీనికి ఓపిక ఎక్కువ కావాలి. మిగతా లాండెడ్ పొల్యూషన్ ట్రాఫిక్ అనుకోండి, ఒక టైం ఉంటుంది, ఆ టైంలో డ్యూటీ అయిపోయి దిగుతాం, ఒక ఎక్యూజ్తో మాట్లాడారంటే 1-2 hours అవుతుంది. SIB లాంటి ఆర్గనైజేషన్లు పనిచేయాలంటే ముందు ప్యాషన్, దాంతోపాటు ఓపిక. ఒక ఇన్ఫార్మర్ ఈరోజు వస్తాడో రాడో తెలియదు, రేపు వస్తాడో, కానీ అక్కడ మీరు ఉండాల్సి వస్తుంది. మరి అంత ఓపికతో మీరు పనిచేశారా? చేసినాం. అంత ఓపిక ఉంది కాబట్టినే మేము SIBలో సక్సెస్ కాగలిగినాం. ఆ ఓపిక లేకపోతే SIBలో సక్సెస్ కావడం కష్టం. ఒకటి. నెంబర్ 2, ఓపిక ఉందంటున్నారు. అబ్జర్వేషన్ ఉండాలి, ఎక్కడ కూడా మీ గురించి రివీల్ చేయకూడదు. కొన్నిసార్లు మరీ ఇబ్బంది ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలి. అటువంటి చేశారా? చేశామండి అట్లా కూడా. నేను కొత్తగా SIBకి వెళ్ళిన తర్వాత SIBలో నేను చూసిన ఏరియా ఏంటంటే కొత్తగూడెం ఏరియా. కొత్తగూడెం ఏరియా అంటే ఇది మన TSC తెలంగాణ స్టేట్ కమిటీలో మొత్తం 3 ఏరియా కమిటీ అంటే 3 డివిజన్ కమిటీలు ఉంటాయి. ఒక డివిజన్ కమిటీలో భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు అనేది ఒక డివిజన్ కమిటీ. నేను ఈ డివిజన్ కమిటీ మూమెంట్ చూడడం మొదలుపెట్టాను. దీంట్లో అప్పుడు 2 ఏరియా కమిటీలు ఉంటుండే.
ఒకటి చెర్ల ఏరియా కమిటీ, ఒకటి మనుగూరు ఏరియా కమిటీ. చెర్ల ఏరియా కమిటీలో చెర్ల ఎల్ఓఎస్, శబరి ఎల్ఓఎస్, చెర్ల ఎల్జిఎస్ అని అప్పుడు ఉంటుండే. ఇటు గోదావరి ఇతల మనుగూరు ఎల్ఓఎస్, మనుగూరు ఎల్జిఎస్ అన్నారు. వీటన్నిటికీ ఇప్పుడు ఏదైతే సరెండర్ అయిన ఆజాద్ ఉండో ఆజాదే అప్పటి నుండి కూడా సెక్రటరీగా పనిచేసిండు. ఆ క్రమంలో ఈ చెర్ల ఏరియాకేమో అరుణ డివిసిఎం, ఈమె కార్యదర్శిగా ఉండేది. మనుగూరుకేమో లచ్చన్న మంతు క్యాడర్లలో వీళ్ళు కార్యదర్శిగా పనిచేసిండ్రు. నేను ఎస్ఐబికి వచ్చి ఈ ఏరియా చూసేటప్పుడు చేసేటప్పుడు ఈ దళాలు రెగ్యులర్గా మనుగూరుకు ఏదైతే దళం ఉందో వీళ్ళు షెల్టర్ ప్లేస్ మాత్రం ఛత్తీస్గఢ్లో ఉంటుండే. కానీ ఆర్గనైజేషన్ పరంగా టీమ్స్ గోదావరి క్రాస్ అయ్యేది. మన కరగూడెం పిఎస్ లిమిట్స్, గుండాల, ఆలపల్లి, మనుగూరు, అశోపురం, పాల్వంచ రూరల్, ఈ పోలీస్ స్టేషన్లలో మాత్రం వీళ్ళు ఈ ఏరియాలో ఉన్న ఏదైతే ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్లో తిరిగేది. ఆర్గనైజేషన్కి అయితే వచ్చిపోతుండే. కానీ ఆర్గనైజేషన్కి వీళ్ళు వచ్చేపోయే క్రమంలో మేము కూడా సేమ్ వీళ్ళు ఏదైతే ప్రాంతంలో సంచరిస్తారో అదే ప్రాంతాలలో మేము కూడా సంచరించేది. ఇప్పుడు మీరు సంచరించామంటున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మీ కవర్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక మేము కవర్ ఫస్ట్ చెప్పకూడదు, పోలీస్ అని చెప్తే ఎవ్వరు సహకారం చేయరు. ఫస్ట్ వాళ్ళకు ఆ ప్రాంతానికి ఏదైతే అవసరం ఉంటుంది, ఏ నీడ్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఎవరు ఎక్కువ పోతారు అనేది ఫస్ట్ స్టడీ చేసుకుంటాం కాబట్టి ఆ కవర్లో వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ మేము ఈ గుత్తికి హ్యాబిటేషన్కి వెళ్ళినాం అనుకో, ఎక్కువ ఏం చేస్తామంటే ఏదన్నా సంస్థ పేరు చెప్తాం వాళ్ళకు. అంటే ఈ సంస్థ తరపున మేము వచ్చినాము, మీకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి అవసరాలు లేవు అనే దాని మీద మేము ఒక సర్వే చేస్తున్నాము, దాని గురించి వచ్చినాము అని చెప్పేసి మేము ఫస్ట్ ఆ విలేజ్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత ఆ విలేజ్లో మేము మనకు పనికి వస్తారు ఎవరు అనే దాని మీద ఐడెంటిఫై చేసుకుంటాం. ఫస్ట్ చేసుకొని అతన్ని ఫోన్ నెంబర్ తీసుకోవడమా లేకపోతే అతన్ని మనం అనుకున్న ప్లేస్కు రమ్మని చెప్పడమా అనేది కొంత జరిగేది. వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళతో మేము ఇక అప్పుడు ఓపెన్ మాట్లాడేది అన్నట్టు. ఇట్లా మేము పనిచేసేది మీ గురించే, మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకారం చేస్తే మీరు రానున్న రోజులలో సంతోషంగా బతుకుతారు, మీ పిల్లలు సంతోషంగా బతుకుతారు, మంచి చదువులు చదువుతారు, మీకు స్కూల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి, పవర్ సప్లై వస్తుంది, వాటర్ ఫెసిలిటీ వస్తుంది, గవర్నమెంట్ ఏవైతే మీకు ఉంటాయో అవన్నీ కూడా ప్రొవైడ్ అవుతాయి. కాబట్టి ఎవరో ఒకరు కష్టపడితే మిగతా వాళ్ళందరూ సుఖపడతారు అనే కాన్సెప్ట్లా మేము వాళ్ళకు బాగా బ్రీఫ్ చేసేది. కానీ మీ మాటలు నమ్మేవారండి వాళ్ళు? ఆదివాసులు తొందరగా నమ్మరు కదా. నమ్మరు. కాకపోతే వాళ్ళకు మన మీద నమ్మకం రావాలంటే వాళ్ళకి ఏదైతే పని కావాలో ఆ పని ఫస్ట్ మేము చేసేది. ఫస్ట్ వాళ్ళు ఏదైనా వర్క్ అడిగేది మమ్మల్ని. వర్క్ అడిగితే అది ఎంత వర్క్ అయినా కూడా ఎంత దూరమైనా ఏ ఆఫీసర్లతోనైనా మాట్లాడి ఆ పని చేపిసేది మేము ఫస్ట్. ఆ పని చేసిన తర్వాత వాళ్ళకి కొంత నమ్మకం వచ్చేది మన మీద. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే వాళ్ళతో మాట్లాడుతున్నామో మన మాటలలో వాళ్ళకు ధైర్యం అంటే మన మాటల మీద వాళ్ళకు నమ్మకం రాగలిగితే 100% ఇక వాళ్ళు మనకు పనిచేస్తారు. ఒక్కసారి మనకు పనిచేయడం మొదలు పెడితే ఇంక వాడు అబద్ధం అనేది చెప్పాడు, ఎప్పుడు నిజమే నమ్మి వాళ్ళు పనిచేశారు అనుకోండి, ఆ విషయం వాళ్ళకి తెలిసే వాళ్ళకి కోవర్ట్ అని పేరు మీద వాళ్ళని చంపేస్తారు. మరి అటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ మీరు సపోర్ట్ చేసేవారు? అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ, అంటే మాకు ఎస్ఐబిలో ఫస్ట్ ఏం చెప్తారంటే మనకు ఏమైనా పర్లేదు కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏం కాదనేది ఒక పెద్ద సిద్ధాంతంలాగా మాకు చెప్తారు అన్నట్టు. అంటే మనకు పని కాకుండా పర్లేదు కానీ మనల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి కూడా హాని జరగవద్దు అనేది ఒక ముఖ్యమైన సిద్ధాంతం మీద వర్క్ చేస్తాం మేము ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మేము వర్క్ చేయం. ఆ సిద్ధాంతం మీదనే ఎవరికి ఏం కాకుండా ఉండే రీతిగానే సమాచారాన్ని మేము అట్లనే సేకరిస్తాం. అసలు ఈ సమాచారం మాకు ఎట్లా వచ్చిందనే విషయము అవతల వాళ్ళకి అర్థం కావాలంటే చాలా కష్టం. అది ఒక గ్రామంలోకి వెళ్ళారు అనుకోండి, ఒక ఇంటికి వెళ్ళారు అనుకోండి, వెళ్ళే ఉంటారు, ఆ ఇంటికి వెళ్ళిన వ్యక్తి మీద ఖచ్చితంగా వాళ్ళకి ఫోకస్ ఉంటుంది, ఇది ఇన్ఫార్మర్ అని. మీరు వెళ్ళిన వ్యక్తి ఇంటి మీద దాడి చేయడమో చంపడం చేస్తుంటారు. మరి మీకు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, మేము ఫస్ట్ ఎవరైతే మాకు పర్సన్ కావాలో ఆ పర్సన్ ఆ విలేజ్లో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ విలేజ్లో మాట్లాడడం అస్సలు. ఆ పర్సన్ కోసం అతను ఎప్పుడైతే ఆ విలేజ్ వదిలి దగ్గరలో ఉన్న టౌన్ కానీ గ్రామానికి కానీ వస్తాడు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు. అతని కోసం వారమైనా నెలైనా వెయిట్ చేసేది. అతను ఆ విలేజ్కి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే అతన్ని మనము మాట్లాడేది అన్నమాట. అట్లాంటి సందర్భాలలో మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం అనేది ఎవరికి అంత ఈజీగా అయితే తెలియదు. అవునా? మీ దీంట్లోనే ఒకరు చేసే పని మీ పక్క వాళ్ళకి కూడా తెలియదు, మీ కుడి చేతి ఎడం చేయ కూడా తెలియదు. అవును. మరి అటువంటి ఆ ప్రాబ్లం ఎలా మీరు షార్ట్ అవుట్ చేసుకోవచ్చు? అంటే ఇక ఇది ఎట్లుంటుంది అంటే అండి, ఇప్పుడు నాకు నమ్మకంగా ఒక వ్యక్తి ఉంటాడు, మేమిద్దరం ఎక్కడ పోయినా ఆ వ్యక్తితోనే పోతాం, ఇంకొక వ్యక్తిని చూపటం కూడా. ఇదేంటంటే ఇది సిద్ధాంతం అంతే, మా సిద్ధాంతం. ఎందుకంటే వాడి ప్రాణానికి ఏం కావద్దు అనేది మా ముఖ్యమైన సిద్ధాంతం కాబట్టి
ఇది ఎంత ఏమైనా కూడా ఈవెన్ మా పై ఆఫీసర్లకు కూడా వ్యక్తి ఎవరు అనే ఒక కోడ్ వర్డ్ చెప్తాం తప్ప వ్యక్తి ఎవరు అనేది వాళ్ళకు కూడా చెప్పాం. అంత సీక్రెట్. అది ఓకే, అది మీకు కమిట్మెంట్ అది. కానీ మీ సిబ్బందిలోనే మీకు ఎవరికి సబార్డినేట్ ఉంటారు అనుకోండి, మీ కుడి చేయి చేసిన పని ఎడం చేయకూడదు, తెలియకూడదు అసలు అది. మరి ఆ టాస్క్ని ఎలా చేసుకున్నారు? ఇంకా దాన్ని పరిస్థితులు చేయకూడదు. ఓకే, చేసాం. ఇంకోటి ఫస్ట్ అప్పుడు మాట్లాడినట్లుగా మీరు ఒక కవర్ వేసుకెళ్తారు, ఆర్గనైజేషన్ గానో, ఎల్ఐసి ఏజెంట్ గానో, పేపర్ గానో, డాక్టర్ గానో. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క కవర్ వేసుకుంటే డౌట్ వస్తుంది కదా, కామన్ కవర్ వేసుకుంటారా లేదా ఒక్కొక్క ఏరియాకి ఒక కవర్? లేదు, ఆ ఏరియాని బట్టే కవర్స్ ఉంటాయి. అంటే ఆ ఏరియాకు ఎక్కువ ఎవరు పోతారు, ఆ ఏరియాలో ఏ అవసరాలు ఎక్కువ ఉన్నాయి అనే దాని మీదనే చేసుకుంటాం. ఇప్పుడు మామూలుగా ఆ ఏరియాలో ఒక సెల్ ఫోన్ టవర్ ఉందనుకో, మేము ఆ సెల్ ఫోన్ రిపేర్ లాగానే వెళ్ళిపోతుంటాం అక్కడ. అవును, ఆల్రెడీ రిపేర్ వచ్చి ఉన్నాడు అనుకోండి, అంటే మనకు ఫస్టే తెలుస్తుంది కదండి, ఆ టవర్ దగ్గర అంత ఇంటీరియర్గా ఈజీగా టవర్ల రిపేరింగ్ ఎప్పుడు రావు. అంటే అదొక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అట్లా మనకి ఏదైతే ఆ విలేజ్కి అవసరం ఉండే కవర్ ఉందో ఆ కవర్లో వెళ్ళిపోతాం. ఒకవేళ మీరు ఆ కవర్లో వెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఎదురే అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేసేవారు అసలు? అంటే అట్లాంటి సందర్భాలు అయితే ఎప్పుడు రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ధైర్యంగా అదే కవర్ను గట్టిగా మేము చెప్పేటోళ్ళం. స్టిక్ అయిపోతాం. ఓకే, ఒక ఇంట్లో వెళ్ళినప్పుడు ఆ టోపోగ్రఫీ చూసుకొని వెళ్తారా? ఒకవేళ ఏదైనా ఎఫెన్స్ అయింది అనుకోండి, ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది ప్రతిసారి మనం తెలియని ఏరియాకి పోతున్నామంటే ఖచ్చితంగా ఆ టోపోగ్రఫీ తీసుకుంటాం. ఎంట్రీ ఎట్లుంటుంది, ఎగ్జిట్ ఎట్లుంటుంది, మనం పోయే టైంలో ఇంకేమన్నా ఇబ్బందులు ఏర్పడతాయి అనేది మనం ముందే అంత మ్యాప్లో అనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మేము వెళ్ళి వస్తుంటాం. వెపన్ క్యారీ చేస్తారా లేదా మామూలుగా వెళ్ళిపోతారా? మామూలుగా వెళ్తాం. అంటే వారు ఎవరు సందర్భాన్ని బట్టి అంతే. ఇలాగా మీరు దాదాపు 5-6 సంవత్సరాలు చేస్తారు కదా, ఏ దళంతో డైరెక్ట్ మాట్లాడారా? ఇక డైరెక్ట్ మాట్లాడిన సందర్భాలు ఉండవండి. సరే, వీళ్ళంతా షెల్టర్ జోన్ మంది అనుకుందాం, లేదంటే షెల్టర్ జోన్ ఛత్తీస్గఢ్, మన దగ్గర ఎఫెన్స్ చేసి వెళ్ళిపోతుంటారు. వచ్చి వెళ్తే సందర్భాలు ఎక్కడికి సైట్ అయ్యా మీకు? అంటే వచ్చి వెళ్ళే ఇన్ఫర్మేషన్ మనకు ఎప్పటికప్పటికి దొరుకుతూ ఉంటుంది. ఈ సందర్భంలో మేము ఆపరేషన్కు తక్కువ వెళ్తాం. మాకు ఆపరేషన్ పర్పస్ వేరే పార్టీస్ ఉంటాయి, అవి వాళ్ళ ఆపరేషన్కి వెళ్తారు అన్నట్టు. మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయగలుగుతాం అన్నట్టు. సార్, ఇందులో పక్కన ఎక్కడో మీ ఏరియా కాకుండా పక్కన కూడా జరిగింది, ఒక ఎఫెన్స్ అయింది అనుకోండి, వాళ్ళు చేశారు, ఇంకా మీ ఆఫీసర్లు ప్రెజర్ ఇస్తారు, ఏం చేస్తున్నావు, ఏమైంది, మూమెంట్ ఎలాగుందని. ఒక్కొక్కసారి ఆ గన్మ్యాన్ వాళ్ళ వైపు వాడి సెంట్రీ వస్తాడు, వాడి కోసం వెయిట్ చేస్తుంటారు, వాడు రాలేదు హ్యాండ్ ఇస్తుంటాడు. ఇటువంటి సంఘటనలు ఏమైనా మీ ఎదురయ్యా? అట్లాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి. సెంట్రీ మనకి హ్యాండ్ ఇవ్వడం, సెంట్రీ అంటే వాళ్ళకి ఒక పార్టీకి సెంట్రీ ఉంటాడు కదా, ఎస్, ఆ సెంట్రీ మీద మీకు ఇన్ఫార్మ్ అనుకుందాం, ఆ సెంట్రీ రాలేదు, ఈలోకి ఏదో జరిగింది, మీ ఆఫీసర్లు మీకు అడుగుతుంటారు. అంటే అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆఫీసర్స్ కూడా అందరికీ అర్థమైపోతుంది అది ఎందుకు జరగలేదనే దాని గురించి తర్వాత నేను ఆన్సర్ చేయగలుగుతా కదా. కాబట్టి అట్లాంటి వాటిల్లో ఎప్పుడైతే మాకు ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఒక పని ఈ టైంకి అవుతుంది అనే గ్యారంటీ అయితే ఉండదు ఈ వర్క్లో. అట్లా అది సందర్భం ప్రకారం టైం ప్రకారం అవ్వాల్సి ఉంటే అవుతుంది, లేదంటే పోస్ట్ పోన్ అవుతుంటుంది. కానీ ఇది రిస్క్ జాబ్ అని మీరు ఐడెంటిఫై చేశారు? ఇది రిస్క్ జాబ్ అనేది ఐడెంటిఫై తెలుసు, అయినా కూడా అదొక ప్యాషన్ అంతే, చేయాలనుకుంటున్నాం, చేసినాం. వాళ్ళు కలవాలనుకోండి, ఇదంతా మైండ్ గేమ్ ఎస్ఐబి అనేది. ఆ మైండ్ గేమ్లో మీకు బాగా నచ్చింది ఒక గేమ్ చెప్పండి. ఇక అంటే చాలా ఉంటాయి, ఇక చెప్పలేదు. దళాలు ఎక్కడెక్కడ నుంచి, చర్ల, వెంకటాపురం ఇవన్నీ కాకుండా, KKW కాకుండా ఇంకా వేరే మూమెంట్ ఉండేదా? ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇది ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఉందో దీనికి బార్డర్ అంతా ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ స్టేటు సుక్మా, బీజాపూర్ ఈ రెండు డిస్టిక్స్ మన భద్రాద్రి కొత్తగూడెంకు ఉంటాయి. ఇప్పుడు చెర్ల, దుమ్ముగూడెం రెండు పోలీస్ స్టేషన్లకు ఇవి బార్డర్ అన్నట్టు. చెర్ల, దుమ్ముగూడెం ఈ రెండు పోలీస్ స్టేషన్లకు ఇవి బార్డర్ మనకు, సుక్మా, బీజాపూర్. ఈ సుక్మా, బీజాపూర్ ఏదైతే మన బార్డర్ ఏరియా ఉందో ఈ బార్డర్ ఏరియాలో దక్షిణ్ బస్తర్ అని ఒక డివిజనల్ కమిటీ ఉంటుంది వాళ్ళది. దక్షిణ్ బస్తర్ డివిసి అని ఉంటుంది. ఈ డివిసి కింద మొత్తం 4 ఏరియా కమిటీలు ఉంటాయి. 4 ఏరియా కమిటీలలో ఒకటి పామిడ్ ఏరియా కమిటీ, రెండవది కిస్టారం ఏరియా కమిటీ, మూడవది కుంట ఏరియా కమిటీ, 4వది జగురుగొండ ఏరియా కమిటీ. కానీ మీరు చెప్పిన కుంట మినహాయించి మిగతా 3 చాలా అగ్రెసివ్గా ఉంటుంది కదండి. అప్పుడు కుంట కూడా చాలా అగ్రెసివ్గానే ఉండేది. ఈ 3 కమిటీల కింద మళ్ళీ ఏమిటంటే ఏరియా కమిటీలు ఉంటుండే. మళ్ళీ ఆ ఏరియా కమిటీల కింద వాళ్ళ ఈ ప్లటూన్స్ ఉంటాయి. ప్లటూన్స్ అంటే వాళ్ళ మిలిటరీ దళాలు, అవి మిలిటరీ దళాలు. వీటికి తోడుగా PLGA ఫస్ట్ బటాలియన్ ఎప్పుడు
ఈ దక్షిణ బస్తర్ ఏరియాలనే వాళ్ళు మూమెంట్ చేసేటోళ్ళు వీళ్ళకు అనుకూలంగా. అచ్చా. అందుకే ఈ ప్రాంతం చాలా గట్టి పట్టున్న ప్రాంతం మావోయిస్టుకు. ఇది మనకు బార్డర్ ఒకటి. ఈ వీటికి తోడు ఇక్కడ జంతన్ సర్కార్ అనేది వాళ్ళ యొక్క గట్టి వెపన్. అది అవును. అత్యధిక పవర్ఫుల్ వెపన్, మావోయిస్ట్ వెపన్ ఏంటంటే జంతన్ సర్కార్. అచ్చా. ఈ జంతన్ సర్కార్లో ఇంపార్టెంట్ ఏంటంటే విలేజ్ కమిటీ మెంబర్స్ ఒకటి, మిలిషా ఒకటి, మహిళా కమిటీ కేఎంఎస్ అని ఉంటుంది. ఇవి చాలా క్రూషియల్ రోల్ పోషించినాయి వాళ్ళకు. వాళ్ళ రక్షణ కవచం ఏమిందంటే ఈ జంతన్ సర్కారే. ఈ అంటే మన చెర్ల నుంచి 10 కిలోమీటర్లు వెళ్తే అదే కదండి. అంతే, చెర్ల నుండి 10 కిలోమీటర్లు. అప్పటి వరకు కూడా 2014 నుండి కూడా చెర్లలో కూడా చాలా ఎఫెక్టివ్ ఉండేది. ఈ జంతన్ సర్కార్ సిస్టమ్ చెర్లలో కూడా ఉండేది. అవును. ఇది మనకు 2020-21 వరకు కూడా నడిచింది. ఏది జంతన్ సర్కార్ అనే సిస్టమ్. ఆ తర్వాత ఎప్పుడైతే మనము జంతన్ సర్కార్ను ఎప్పుడైతే దీన్ని వీక్ చేయగలిగితేనే మనం మావోయిస్ట్ పార్టీకి రీచ్ అవుతాం అనేది ఒక ఉద్దేశంతో అప్పటి నుండి మనం జంతన్ సర్కార్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది అన్నట్టు. అచ్చా. దాంట్లో పనిచేసే విలేజ్ కమిటీ మెంబర్లు అయితేంది, మిలిషా వాళ్ళు అయితేంది, ఏ కమిటీ మెంబర్లైనా తీసుకురావడం, వీలైతే అరెస్టు లేదంటే సరెండర్ చేపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు రావడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. అచ్చా. జంతన్ సర్కార్లో యాక్టివ్గా ఉన్న ఆమె ఎవరు? అంటే ఇప్పుడు జంతన్ సర్కార్లా అంటే మహిళా కమిటీకి జంతన్ సర్కార్లా ఉన్న దాంట్లో ఎట్లుంటుంది అంటే అండి, దానికి ఒక ఎడ్జెడ్సీ క్యాడరే ఇన్ఛార్జ్ ఉంటుండే వాళ్ళకు. అంటే స్టేట్ కమిటీ మెంబరే ఇన్ఛార్జ్ ఉంటాడు జంతన్ సర్కార్. అవును. అంటే ఇప్పుడు మన సైడ్ ఎట్లుంటుంది అంటే ఒక ఏసీఎం క్యాడర్ను ఇన్ఛార్జ్ ఇస్తారు. ఏది ఇప్పుడు మన ఏరియాలకైతే అట్లా జరుగుతుంటుంది. ఆవిడ సరెండర్ అయిపోయారు కదా, ఆవిడ బాగా ఫెరోషియస్గా ఉంటుంది అంటారు. ఎవరు పేరు? సోనియా. ఎస్, ఆమె ప్రాపర్ వచ్చేసి ఈమెది గొల్లపల్లి పిఎస్ లిమిట్స్. అది మీ జిల్లా కదా? లేలే, గొల్లపల్లి పిఎస్ లిమిట్స్ సుక్మా డిస్టిక్. ఈమెది. ఈమె ఏం చేసిందంటే హస్బెండ్ వరంగల్. ఎస్, వాళ్ళ హస్బెండ్ వరంగల్ చందు అని సిఎన్ఎం స్టేట్ కమిటీ మెంబర్ మ్యారేజ్ చేసుకుంది అన్నట్టు. ఈమె సోని చాలా ఫెరోషియస్గా ఉండే అప్పుడు జంతన్ సర్కార్ను బాగా పటిష్టంగా చేసిన దాంట్లో ఈమె పాత్ర కూడా చాలా ఉంది అక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే మేము చెర్లాల ఈ జంతన్ సర్కారు లింక్స్ ఎప్పుడైతే క్లోజ్ చేయడం మొదలుపెట్టామో మాకు కొంత బార్డర్కు వెళ్ళడం ఈజీ అనిపించింది. ఆ తర్వాత జంతన్ సర్కార్ ఎందుకు క్లోజ్ చేయాలనుకుంటారండి? వాళ్ళు ఆదివాసులందరికీ చెరువులు తమ్మడం, తర్వాత వాళ్ళు స్కూల్స్ పెట్టడం ఇవన్నీ చేసుకొచ్చారు కదా. కరెక్టే, చెరువులు తవ్వడం అనేది బాగానే ఉంది. దాని ద్వారా వాళ్ళకి అంతో కుస్తో వ్యవసాయం చేసుకోగలిగింది. స్కూల్స్ పెట్టిండ్రు. స్కూల్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఇవ్వగలిగిండ్రు? పార్టీ నాలెడ్జ్ మాత్రమే ఇవ్వగలిగిండ్రు. కానీ సమాజంలో మంచి ఏంది, చెడు ఏంది, మనం ఒక ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం నుండి మనకి ఇలాంటి సౌకర్యాలు ఉంటాయి అనేది ఏ రోజు కూడా వాళ్ళకి చెప్పలేకపోయిండ్రు వాళ్ళు. కాబట్టి అలా చదివిన వాళ్ళు మళ్ళీ కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేసే విధంగానే తయారు చేసేది తప్ప వేరేగా తయారు చేయలేకపోయిండ్రు వాళ్ళు. మంచిగా దానికోసం అది క్లోజ్ చేస్తారా? అంటే జంతన్ సర్కార్ని ఎప్పుడైతే వీక్ చేయగలుగుతామో అప్పుడే మావోయిస్ట్ పార్టీని హిట్ చేయగలుగుతాం అనేది మా దగ్గర అయితే కొంత సమాచారం అయితే ఉండేది. దాని ప్రకారమే ఫస్ట్ జంతన్ సర్కార్ వీక్ కావాలి. జంతన్ సర్కార్ వీక్ కావాలంటే వాళ్ళకి అసలు గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు ఏముంటాయి, గవర్నమెంట్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఫస్ట్ ఇంటీరియర్ ఉండే విలేజెస్కు తెలవాలి. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఇంటీరియర్ విలేజెస్ వాళ్ళ అభిప్రాయంకు ఏముంటుంది అంటే వీళ్ళు ఒకటే చెప్తారు అన్నట్టు, గవర్నమెంట్ మీ దగ్గరకు వస్తే మీ భూములు తీసుకుపోతుంది అంతే, ఇది ఒక్కటే చెప్తుంది అన్నట్టు. గవర్నమెంట్ వస్తే మీ మిమ్మల్ని భూములు ఉండనివ్వవు, మీ పశువులను తీసుకుపోతుంది. ఇలా చెప్పే వరకు ఏంటంటే ఆదివాసీలకు భూములు అంటే ప్రాణం, పశువులను పెంచుకోవడం అన్న కూడా ప్రాణం. ఈ రెండింటిని పోతాయంటే వాళ్ళు ఒప్పుకోకపోతుండే. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకే సపోర్ట్ చేస్తుండే. ఈ క్రమంలో మనము అవేర్నెస్ చేయడం ప్రారంభించినాం. వీళ్ళు చెర్లకు రెగ్యులర్గా ఆదివారం సంతలకు వస్తుంటారు, లేదా ఏ పని మీద వచ్చినా కూడా మనం వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసినాం అన్నట్టు. అంటే ప్రభుత్వం రావడం వల్ల మంచి రోడ్స్ వస్తాయి. ఫస్ట్ రోడ్స్ వస్తే హాస్పిటల్స్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తే స్కూల్స్ వస్తాయి, స్కూల్స్ వస్తే ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తే మంచినీళ్ళు వస్తాయి. ఇవన్నీ మీకు రానున్న రోజులలో జరుగుతాయి. కాబట్టి మీరు గవర్నమెంట్కి సహకారం చేయాలనేది మనం కొంత స్టార్ట్ చేయడం జరిగింది అవేర్నెస్ వాళ్ళకు. ఈ అవేర్నెస్ కూడా చేయడం వల్ల కూడా కొంత పబ్లిక్ అయితే మారింది ఛత్తీస్గఢ్లో. కానీ చెర్ల నుంచి లోపలికి వెళ్ళడానికి రోడ్లు వేయడం, ఒక చిన్న కల్వర్ట్లు కట్టడం ఇవన్నీ కూడా చేశారు మీ టీం. అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ రాలేదా? అంటే ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అవుతుందో, డెవలప్మెంట్ స్టార్ట్ అయితే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ మూమెంట్ రానిపోవడం ఈజీ అవుతుంది. రానిపోవడం ఈజీగా అయినప్పుడు ఏమవుతుంది అంటే సమాచారం బయటికి తెలియడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఆ కాన్సెప్ట్లో ఎప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ దాని మీద మాకు ఎప్పుడు ఇబ్బంది కలిగించేది. ఆ ఇబ్బంది కలిగించినా కూడా మేము అవన్నీ దాటుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సార్ ఇప్పుడు ఏ దళం మూమెంట్ ఉందో ఆ దళాల యాటిట్యూడ్ ఎలాగుంటుంది,
వాళ్ళు ఎవరు పేరు ఇష్యూస్ అన్నీ కూడా మీకు రికార్డులు ఉంటాయి. కానీ ఏటుపాక దగ్గర ఒక బస్సు తగలబెట్టడం, అదేవిధంగా చెర్ల దగ్గర ఇంకొక సంఘటన జరగడం, ఇలాంటి సంఘటన అక్కడక్కడ జరిగినప్పుడు అంటే మీకు ముందే తెలుసా ఏదో జరగబోతుందని? అంటే ఇప్పుడు ఏమైతుందంటే మనకు నెట్వర్క్ ఉండదండి. ఫస్ట్ ఛత్తీస్గఢ్లో మనకి ఇన్ఫార్మర్స్ ఉన్నా కూడా నెట్వర్క్ ఉండదు. ఆ నెట్వర్క్ ఏటుపాక బస్సు తగలబెట్టడం ఐడియా ఉందా మీకు? ఉంది, ఐడియా ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన కుంట నుండి చింతూరు, కుంట చింతూరు ఈ రూట్లో ఆ సంఘటన జరిగింది. ఇది కుంట ఏరియా కమిటీ అప్పుడు కొంత స్ట్రెంగ్త్ అని ఉంటుండే, వాళ్ళు ఆ సంఘటనలో పాల్గొన్నారు. అట్లా అంటే మనకి ఏమవుతుంది అంటే ముందు తెలియవా అంటున్నాను. ముందు తెలుస్తుంది అంటే అన్ని విషయాలు తెలివే. ఫస్ట్ కొన్ని విషయాలు మాత్రమే తెలియగలుగుతాయి. ఎందుకంటే మనకున్న ఇన్ఫార్మర్సు ఆ సిగ్నల్కి వచ్చి మనకు ఫోన్ చేస్తేనే ఇన్ఫర్మేషన్. అట్లా సందర్భాలలో కొన్ని అడ్వాన్స్గా తెలియకపోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది. చర్ల దగ్గరలో మావోయిస్ట్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఆమె కోవట్ పేరు మీద ఒక రాధా నామని చంపేస్తారు. ఆ సంఘటన ఎప్పుడు తెలిసిందండి మీకు? ఇప్పుడు అంటే మనకేమవుతుంది అంటే ఆమెను చంపేసి తర్వాతనే మనకు తెలిసింది. కాకపోతే అంత ముందుకే వాళ్ళ మావోయిస్టు పార్టీలో కొంత వాళ్ళకి విభేదాలు ఉన్నాయి అనేది మాత్రము కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఆ సంఘటన ఇట్లా జరుగుతుందని మాత్రం మేము ఊహించలేకపోయినాం. కానీ మావోయిస్ట్ పార్టీ ఒక యాక్షన్ టీం కోసం 1+1 తిరగడానికి బైకులన్నీ దొంగతనాలు చేసిన బైకులు తీసుకోవడం, ఒక 15 బైకులు పక్కన పెట్టారు. ఆ సమాచారం మీ నోటీసులు ఉందా? అంటే దొంగతనం చేసిన బైకులు కాదు కానీ వీళ్ళు ఏదైతే విలేజెస్ ఉంటారో వాళ్ళు వచ్చి సెకండ్ హ్యాండ్ బైకులు అయితే కొనుక్కోపోవడం జరిగేది అన్నట్టు. కొన్ని దొంగతనం జరిగిన బైకులు కొన్నారు అంటే దొంగతనం బైకులు కాదండి. ఏదైతే ఇప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎక్కువ బైక్స్ యూజ్ చేస్తారు చూసినా, వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళ బైకులు తీసుకుపోయింది. ఆ బైకులు కొంత పాటు వాళ్ళ దగ్గర. ఈ 15 బైకులు దేనికోసం, వాళ్ళు ఏ ఉద్దేశంతో? అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా ఏమైతుందంటే గతంలో ఉన్నంత క్రమశిక్షణ లేదు. వాళ్ళు కూడా కొంత సుఖానికి అలవాటు పడ్డారు. ఇది వరకు ఎంత దూరమైనా ఓపికగా నడిచేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా బండ్ల మీద తిరగడం స్టార్ట్ చేసింది. వాటి పర్పస్ ఎక్కువ ఉపయోగించుకున్నారు వాళ్ళు. అంటే బళ్ళు, సెల్ ఫోన్లు అంతే. బండ్లు, సెల్ ఫోన్లు ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అంతే. బయట సమాచారం తెలుసుకోవడం, బయట ఎక్స్ట్రాక్షన్ చేయడానికి సెల్ ఫోన్స్ ఉపయోగించారు. లోపల తిరగడానికి ఈజీ కోసం బండ్లు ఉపయోగించారు. తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇన్ఫర్మేషన్ అంటే 2024లో మేజర్ ఎన్కౌంటర్? ఇక అది ఎవరి ఇన్ఫర్మేషన్ అంటే అది ఒక వ్యవస్థ ఇన్ఫర్మేషన్, దానివల్ల వర్క్ జరిగింది. అంటే వాళ్ళు దేనికోసం వచ్చారంటే అక్కడ? ఆర్గనైజేషన్ కోసం వచ్చారు. అంటే తెలంగాణలో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇలాంటి కఠినమైన పరిస్థితులు వస్తే తెలంగాణలో ఎట్లా ఉండాలి అనే దాని మీద కొంత ఆర్గనైజ్ చేద్దామని అయితే వచ్చిండ్రు అన్నట్టు. అది మీకు ముందే వచ్చింది? ఆ సమాచారం మాకు ముందే వచ్చింది. దాంట్లో భాగంగానే సార్ వాళ్ళు కర్రెగొట్టుల మీద స్టాండ్ అవ్వాలని చెప్పి మీకు సమాచారం ఉందా? అంటే అంతా అయిపోయింది, క్లోజింగ్ టైంలో తెలిసింది కర్రెగొట్ల? లేదు. ఎప్పుడు అయితే ఈ కొత్త క్యాంపులు మొదలు పెట్టడం జరిగిందో, ఇప్పుడు ప్రజెంట్ చెర్లలో మనకు గతంలో క్యాంప్స్ లేకుంటుండే. ఎప్పుడైతే చెన్నాపురం, ఉంజుపల్లి, పూసుకుప్ప ఈ 3 క్యాంపులు వేసిన తర్వాత మాకు బాగా అర్థమైపోయిందండి. క్యాంపులు వేస్తే క్యాంప్ సరౌండింగ్ ఒక 10 km వరకు అయితే మనము మావోయిజాన్ని అయితే క్లోజ్ చేయొచ్చు అనేది అయితే మాకు కొంత సమాచారం ఉంది అన్నట్టు. అట్లా ఇదే విధంగా మనకు ఈ పామేడు బెల్ట్లో కూడా క్యాంపులు పడ్డాయి మనకి. ఇటు ఊసూరు బెల్టు, ఈ బెల్ట్లో కూడా క్యాంపులు పడ్డాయి. ఈ క్యాంపులు పడ్డా కొద్దీ వాళ్ళకు కొంత తిరగడం మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు ఎటు మూవ్ కావచ్చు అనే దాంట్లో కూడా మేము బాగా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నాం. కొంత అబుజుమడ ఏరియాకు పోయేటట్టు ఉంది అనేది కొంత ఇంద్రావతి ఏరియాకు, లేకపోతే కరిగుట్టలు ఎక్కుతారు అనేది మాత్రం మా దగ్గర సమాచారం ఉండేది. కానీ అరుణ్ కుమార్ కేవలం భద్రాచలం కాకుండా అంటే ఛత్తీస్గఢ్, బీజాపూర్, పూజార్, కంకేర్ వైపు కూడా వెళ్ళొచ్చేవారు అక్కడ మూవ్మెంట్ తెలుసుకోవడానికి. అనేది అంటే ఇంకా పరిస్థితుల ప్రభావంగా వెళ్ళొస్తుంటాము. కానీ అది ఒకవేళ మీకు ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఛత్తీస్గఢ్ కానీ లేదంటే మహారాష్ట్ర, మీరు వాళ్ళకి ఇస్తారా లేదా తెలంగాణ? ఏదున్నా కూడా మా ఏజెన్సీకే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. అక్కడ నుండి అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంటుంది అన్నట్టు. ఆ ఇంటెలిజెన్స్లో ప్యాషన్గా పనిచేస్తారు కదా, మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. అంటే ఇలా పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజు కనుక్కుంటేనే ఒక కిక్ వస్తుంటుంది అన్నట్టు. ఇవాళ మీకు బాగా కిక్ వచ్చిన సంఘటన చెప్పండి. అంటే సంఘటనలు చాలా ఉంటాయి, అంటే రివీల్ చేయకుండా ఉండాల్సింది, అంటే దానివల్ల మీకు ఇబ్బంది రాకుండా ఉండేది. అంటే మేము ఏంటంటే ప్రజలలో మార్పు వస్తుందా లేదా అనేదే మా కాన్సెప్ట్. ఏదైతే ఇప్పుడు మనము ఇక్కడ నుండి ఒక ఛత్తీస్గఢ్ నుండి ఒక వ్యక్తితో మనం మాట్లాడినామో,
పోయిన తర్వాత ఆయన రెస్పాండ్ ఇచ్చిండు అనుకో, ఓకే, ఇక దానికన్నా మించిన సంతోషం ఇంకోటి లేకుంటుండే. ఎందుకంటే ఏదైతే ఆ వ్యక్తి మనకు రెస్పాండ్ అయిందంటే మనము మావోయిజాన్ని కంట్రోల్ చేస్తున్నాం అన్నట్టే లెక్క. ఎందుకంటే మనకు ఇంటీరియర్ ఏరియా నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ మాకు ఒక కొత్తగా ఇంటీరియర్ ఏరియా నుండి ఒక సోర్స్ తయారైతే అదే చాలా కిక్ వచ్చే విషయం. దామోదర్ ఎప్పుడైనా ఎదురుపడ్డారు? ఆయన ఇన్ఫర్మేషన్ మీద ట్రై చేశారా? అంటే మనకి ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొద్దిగా ఆపరేషనల్గా మాకు ఛత్తీస్గఢ్ ఉండే వరకు కొంత తక్కువ ఉంటుండే. అట్లా హిడ్మా మీద ఎప్పుడు ఫోకస్ చేశారా మీరు? అంటే ఇప్పుడు ఆయన హిడ్మా అనేది మెయిన్ టార్గెట్గా మేము పనిచేసినాం. ఎందుకంటే మా దళాలు కూడా ఛత్తీస్గఢ్ పోయి కొట్టాలంటే బెటాలియన్ బాగా అడ్డుపడుతుండే మాకు. ఈ బెటాలియన్ వీక్ చేస్తే మాత్రమే మిగతా దళాలు వీక్ అయిపోతాయి అనేది మాత్రం మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం బెటాలియన్ వీక్ చేయాలని మేము చాలా ప్రయత్నాలు చేసినాం. ఆ ప్రయత్నాలలో సక్సెస్ కూడా అయినాం. కానీ హిడ్మా తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ దొరికాడు కదా? ఇంకా ఎక్కడ దొరికినా దొరికినట్టే కదా. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తే ఎక్కడికొక్కడు వెళ్తుంటారు. ఆ సందర్భంలో దొరికింది. ప్రయత్నం అయితే జరిగితేనే రిజల్ట్ అనేది. మావోయిజం అన్నది మీ గ్రామం నుంచి చూశారు మీరు, మీ జిల్లా నుంచి. ఇప్పుడు క్రమేపీ ప్రజలు దూరం అవ్వడానికి, వాళ్ళు ఎంచుకున్న భావాజాలానికి దూరం అవ్వడానికి కారణం ఏంటి? ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏమవుతుందంటే, ప్రజలకు ప్రభుత్వంతో ప్రభుత్వ సంస్థలతోని మంచి సంబంధం ఏర్పడ్డప్పుడు మావోయిజంతో పని లేదు. ఆ సందర్భాలలోనే ఇప్పుడు మన తెలంగాణ నుండి మావోయిజం ఛత్తీస్గఢ్ పోవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులే. ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవ్వడం వల్లనే మావోయిజం అనేది దూరమైందనేది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కింద వరకు వెళ్ళాలంటే ప్రభుత్వంతో ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఏదైతే ఇప్పుడు ఫస్ట్ మన అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేంది, తెలంగాణ ప్రభుత్వం అయితేంది, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంది. ప్రతి ఊరుకు రోడ్ వేయడం స్టార్ట్ చేసింది. ప్రతి ఊరుకు కనీస సౌకర్యాలు ఏవైతే స్కూలు, వైద్యము, త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ ఇవి అందించడం స్టార్ట్ చేసిందో ప్రజలకు ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద మంచి నమ్మకం వచ్చింది. ఓకే, మనము ఆ మావోయిజంకు ఎన్ని రోజుల దగ్గర ఉన్నా కూడా అభివృద్ధి కాము. అదే ప్రభుత్వానికి దగ్గరికి పోతే అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందే కనబడుతుంది కదండి. ఎందుకంటే రోడ్లు వచ్చినాయనుకో, ఇదివరకు చిన్న చిన్న నదుల మీద, వాగుల మీద బ్రిడ్జిలు లేకుంటుండే. తర్వాత చాలా బ్రిడ్జెస్ కట్టాం. వాళ్ళ రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వైద్యము పోవాలన్నా చాలా ఈజీ అనిపించింది. ఎడ్యుకేషన్ వాళ్ళది డెవలప్ అయింది. ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలని అన్నీ అందడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇంకా మావోయిజంతో పని లేదు కదండి. ఎప్పుడైతే ప్రభుత్వం దూరంగా ఉంటుందో మావోయిజం అక్కడ, అంటే మేము కనుక్కున్నది, అంటే మాకు తెలిసినది ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వం రీచ్ కాలేదో అక్కడ మావోయిజమే గట్టిగా పట్టు చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం అక్కడికి రీచ్ అయిందో అప్పుడు మావోయిజం ఆటోమేటిక్గా బ్యాక్ కావాల్సిందే. అదంతే. ఎందుకంటే ప్రజల సహకారం లేనప్పుడు ఎవరు కూడా అక్కడ ఉండలేరు. కానీ ఇంత ఈజీగా, ఇంత తొందరగా అనుకున్న టైం కన్నా ముందే ఈ చాప్టర్ క్లోజ్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? చేసినామండి. ఎందుకంటే ప్రజల కూడా వాడకుండా ప్రజలలో మార్పు వస్తుంది అనేది అయితే మాకు కనబడేది. ఏదైతే ఇప్పుడు తెలంగాణ ప్రజలలో ఏ విధంగా మార్పు వచ్చిందో ఛత్తీస్గఢ్ ప్రజలలో కూడా అదేగా మార్పు వస్తుంది అనేది మాకు కనబడేది. ఎందుకంటే వాళ్ళు కూడా అభివృద్ధి కోరుకుంటుండ్రు అనేది మాకు తెలిసిపోయింది అన్నట్టు. ఎందుకంటే మా మాట్లాడిన ప్రజలతోని ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణకు వచ్చిన తర్వాత మంచి రోడ్లు ఉన్నాయి, మంచి వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అరే మా దగ్గర కూడా ఇట్లా ఉంటే బాగుండు, మాకు కూడా ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే మంచిగా ఉండు అనే మార్పు అయితే వాళ్ళ దాంట్లో వచ్చింది అన్నట్టు. అంటే ఎలా సాధ్యమైందండి ఇవి? ఎందుకంటే టాప్ క్యాడర్ అంతా కూడా తెలంగాణకు వచ్చారు, మీరు ఎక్కడ కూడా ఎన్కౌంటర్ చేయలేదు, ఏం చేయకుండా. అసలు ఎలా సాధ్యమైంది ఇది? ఇంకా మా పై అధికారుల యొక్క కృషి వల్లనే ఇదంతా జరిగింది. ఓకే, మార్చి 31 ముందే మొత్తం విషయం క్లోజ్ చేశారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం, గిరిదర్శన్ కార్యక్రమం పెట్టారు. ఆ గిరిదర్శన్ కాన్సెప్ట్ సక్సెస్ అయిందా లేకుంటే? అంటే ఇప్పుడు మనం ఏం చేసినామంటే, ఇప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఉపాధి చూపెట్టాలంటే వీళ్ళను ఎక్కడో హైదరాబాదుకో వేరే దగ్గరికి పంపిస్తే వీళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఈ గిరిజన ప్రాంతానికి అలవాటు పడ్డ వ్యక్తులు గిరిజన ప్రాంతాలలో ఉండడానికే ఇష్టపడతారు అన్నట్టు. దాంట్లో భాగంగా మేము మొదటి ప్రయత్నంగా గిరిదర్శక్ అని మా పై అధికారులు ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు. ప్రజెంట్ అయితే అది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రానున్న రోజులలో దీన్ని ఇంకా వేరే ఏం చేస్తారండి వాళ్ళు భద్రాచలంలో? వీళ్ళకి మొత్తం ఏం చేసినామంటే ఒక 10 మంది సెలెక్ట్ చేసి మా దగ్గర 3 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. 1 కిన్నెరసాని, 2 భద్రాచలం టెంపుల్, 3 పర్ణశాల. ఇక్కడికి వచ్చే టూరిస్టులకు వీళ్ళను గైడ్గా ట్రైనింగ్ ఇచ్చాం ఫస్ట్. అంటే వచ్చిన టూరిస్టులకు ఈ విశిష్టత చెప్పే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వచ్చిన టూరిస్టులతో వీళ్ళు మాట్లాడి వాళ్ళకు ఇక్కడ జరిగే ఈ ప్రాంతం ఎట్లుంటుంది అనే దాని మీద వాళ్ళకు గైడ్ చేసే విధంగా ఒక ప్రయత్నం అయితే స్టార్ట్ చేసినాం.
ప్రజెంట్గా అయితే ఇది రన్ అంటే అవుతుంది. వాళ్ళు ఇటువైపు వస్తున్నారా, గట్టే ఆలోచనతో ఉన్నారా? లేదు. ఇప్పుడు ఎవరైనా ఆలోచన మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుండి చాలామంది క్యాడర్స్ తెలంగాణలో సరెండర్ అయ్యింది. ఓకే. వాళ్ళు తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ చూసిండ్రు, తెలంగాణ ప్రాంత అభివృద్ధి చూసిండ్రు. ఈ రెండు చూసిన తర్వాత మా ప్రాంతం కూడా ఇట్లా అభివృద్ధి చెందితే బాగుండు అనే దాంట్లో అయితే వాళ్ళు ఉన్నారు. ఏదైతే పెద్ద పెద్ద క్యాడర్లో ఉన్నో కూడా వాళ్ళు అదే దాని మీద ఉన్నారు. ఉండి వాళ్ళు మా ప్రాంతాన్ని కూడా అట్లా చేయాలని కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మావోయిజం సైడ్ పోరు అనేది మాత్రం మాకు నమ్మకం కలిగింది. అంటే వాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళ మీద వాచ్ ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందనుకో మళ్ళీ దళాలు ఫామ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళ మీద వీళ్ళు పూర్తిగా మారే వరకు అయితే మేము వాచ్ ఉంటుంది. మావోయిజం లేకపోబట్టి అడవుల్లో గంజాయి పండిస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఉంటే బాగుండని అని కూడా కొంతమంది ఆఫీసర్ కూడా ఒప్పుకుంటున్నారు. అది కరెక్ట్ అంటారా? అంటే గతంలో ఏబీ ఏరియాలో ఈ గంజాయి పండించే దాంట్లో వాళ్ళు మావోయిస్టులు వాళ్ళని పిలిచి కొంత వాళ్ళను థ్రెటన్ చేయడం ఇట్లాంటిది చట్ట వ్యతిరేక పనులు చేయడం అనేది అక్కడ జరిగింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒరిస్సా బార్డర్లో ఎక్కువ గంజాయి పండిస్తున్నారనేది కొంత సమాచారం ఉంది. ఇది మళ్ళీ ఛత్తీస్గఢ్కు రాకూడదంటే మేము ఏదైతే పాత ఇన్ఫార్మర్ వ్యవస్థ ఉందో దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ ఛత్తీస్గఢ్లో కూడా ఇట్లాంటి పరిస్థితి ఉందంటే మాత్రం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ముందే అలర్ట్ చేసి దీన్ని అక్కడ ఆ పరిస్థితి రాకుండా చూస్తాం అనేది నమ్మకం అయితే మాకు ఉంది. ఓకే. భద్రాచలం అంతా గేట్ ఉంది, ఆ గేట్ ఎప్పుడూ క్లోజ్ ఉండాలంటారు. ఆ గేట్ ఓపెన్ చేస్తే గంజాయి బయటకు వస్తుందని. ప్రజెంట్ ఏదైతే భద్రాచలం గేట్ ఉందో ఒకటే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మించెల్లే దాటి వెళ్తుంది అనేది ఒకప్పుడు బాగా ఉంటుండే. కానీ ఈ మార్గం కాదు, ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. ఈ మార్గం టైట్ ఉన్నప్పుడు ఇంకో మార్గంలో పోతుంది. కాబట్టి మా గేట్ నుంచి కాకపోయినా చెర్ల నుంచి వచ్చేది పూసుకుప్పనట్టు కానీ లేదు, ఆ గేట్లకి వెళ్ళరాదు. ఇదంతా ఎక్కువ మనకు ఒరిస్సా ఏపీ బార్డర్ అంటే ఇక్కడ నుండి వచ్చిన తర్వాత 2 రూట్లు అయిపోతాయి. ఒకటేమో వయా భద్రాచలం రావచ్చు, ఇంకోటి వయా రాజమండ్రి పోవచ్చు. అచ్చా, రైట్. అట్లా రాజమండ్రి రావచ్చు, లేదా మీరు చర్ల వెంకటాపురం వాజేడు కూడా ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు, వెళ్ళే అవకాశం ఉంది. అంటే మాకు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మేము టైట్ చేసిన ఇక్కడ టైట్ అవుతుందంటే వాళ్ళు ఈ రూట్ రారు, ఇంకో రూట్లో వెళ్ళిపోతారు అన్నట్టు. కాబట్టి మా రూట్ల వరకు మేము ఎప్పుడు మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి తనిఖీలు మాత్రం చేయడం జరుగుతుంది. ఎప్పుడు అలర్ట్. మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్లో ఎక్కువగా పనిచేస్తారు కాబట్టి ప్రమోషన్ వచ్చింది డిఎస్పీకి, భద్రాచలం వచ్చారు, సివిల్లోకి వచ్చారు కాబట్టి మీదంతా గుర్తుందా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ తీసుకుంటున్నారా? అంటే కొంత ఏదైతే ప్రొసీజర్స్ ఉందో మారినాయి, వాటి అన్నిటినీ తక్కువ టైంలోనే అన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇంకా మనం లాండ్ ఆర్డర్ విషయం కొద్దాం. భద్రాచలం లాండ్ ఆర్డర్ ఏముందండి? క్రైమ్ ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఇక్కడ క్రైమ్ తక్కువ ఉంటుంది. అంటే క్రైమ్ అంటే పెద్దగా మేజర్ క్రైమ్ ఉండదు. ఎక్కువ మాకేముంటుంది అంటే మాకు టెంపుల్లో ఇయర్లీ 2 పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి కళ్యాణం, రెండవది ముక్కోటి. ఈ 2 మేజర్ ప్రోగ్రామ్స్ టెంపుల్స్కు. వీకెండ్స్ కూడా టెంపుల్కు చాలామంది భక్తులు వస్తారు. ఈ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిదీ ముందు జాగ్రత్త చర్య తీసుకుంటాం. వీళ్ళకి ఎలాంటి లాండ్ ఆర్డర్ సమస్య రాకుండా, అంటే పిట్ ప్యాకెట్స్ ఎక్కువ వీళ్ళకు ఇక్కడికి వచ్చే భక్తులకు చిన్న అవి వాళ్ళను కూడా మేము కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చిపోయేది అన్నీ కూడా మేము సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికీ నెంబర్ 2 ఇందులో ట్రాఫిక్. ఈ భద్రాచలం ట్రాఫిక్ కూడా ఇది అంత మేజర్ ట్రాఫిక్ కాదండి, చాలా తక్కువ ఉంటుంది. మాకు ఎక్కువ ఏంటంటే టెంపుల్కి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపుల్కి వచ్చే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టెంపుల్ రూట్స్ సపరేట్ ఉన్నాయి మాకు. కాబట్టి ట్రాఫిక్తో పెద్ద ఇబ్బంది ఉంటుంది. ట్రాఫిక్ ఇప్పుడు కూడా మాకు భద్రాచలంలో ట్రాఫిక్ అనేది ఇబ్బంది తక్కువ. ఒకప్పుడు ఎట్లా ఉంటుందంటే మాకు గోదావరి మీద ఒకటే బ్రిడ్జ్ ఉంటుంది. మెయిన్ ఈవెంట్స్ అప్పుడు ఆ ఒక్క బ్రిడ్జ్ మీదనే కొంత ప్రయాణం ఇబ్బంది కలుగుతుండే కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇప్పుడు 2 బ్రిడ్జెస్ వచ్చిన తర్వాత ఇక భద్రాచలంకి అయితే ట్రాఫిక్ ఇష్యూ అయితే బ్రిడ్జ్ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఆ 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. అంటే ఇన్నో అవుట్ ఉన్నాయి ఇప్పుడు మాకు. కాబట్టి ఇక ట్రాఫిక్ సమస్య అయితే మాకు భద్రాచలానికి లేదు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇంటెలిజెన్స్లో కిక్ వచ్చే పనులు జాబ్ చేశారు మీరు. ఇక్కడ నాకు కిక్ రావాలని, మరి లాండ్ ఆర్డర్లో కిక్ వస్తుందా? లాండ్ ఆర్డర్లో కూడా మంచి కిక్ ఉంటుంది. ఏదైతే అన్డిటెక్టబుల్ క్రైమ్ ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేయగలిగితే అందులో కూడా కిక్ వస్తుంది. మరి తీసారా? ఇప్పుడు నేను వచ్చి 2 months అవుతుంది కాబట్టి మాకు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా ఇప్పుడు సూపర్వైజర్ ఆఫీసర్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ కొంత తక్కువ ఉంటుంది. బట్ మా వాళ్ళతో సూపర్వైజ్ చేయించి అట్లాంటి కిక్ ఉన్నాయా ఇక్కడ? అలాంటివి ఏ కేసులు ఉంటాయి, చేస్తాం అవి కూడా. భద్రాచలానికి రాములవారే కాదు, ఇక రకరకాల కార్యక్రమాలు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు ఇది మావోయిస్టులకి ఒక షెల్టర్ జోన్, అది కమ్మేపీ కాదు పూర్తిగా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ గంజాయి.
ఆ గంజాయి కూడా ఇటు కాదు, ఇంకో వేరే రూట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేము భద్రాచలం టైట్ చేస్తే వేరే రూట్లు ఎంచుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భద్రాచలం వైపు గంజాయి స్మగ్లర్ రాకుండా ఉండడమే మా జయం అంటున్నారు అరుణ్ కుమార్ గారు. అయితే కిక్ విషయంలో అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ కిక్ ఉంటుంది. పాత కేసులు తిరగదోడి అందులో నిందితుని పట్టుకుంటే అందులో ఉన్న మజా వేరు ఉంటుంది అంటున్నారు అరుణ్ కుమార్ గారు. ఇది వారం అరుణ్ కుమార్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కిక్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.